సాంబార్స్ కూడా మనకు ఫ్యానిజం చేస్తారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. మన న్యూ సిరీస్లో ఇప్పటికే నైజాం, సీడెడ్, ఆంధ్ర, ఓవర్సీస్, కర్ణాటక అండ్ నార్త్ ర్యాంకింగ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎట్ ప్రెజెంట్ మనలో తమిళనాడు కూడా అడిగారు. సో ఇవాళ ఇప్పుడు అక్కడ క్రేజ్ అండ్ స్టార్డమ్ పరంగా టాప్ హీరోస్ ఎవరో చూద్దాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒకప్పుడు తమిళ హీరోస్కి ఇక్కడ మన దగ్గర ఉన్నంత ఫేమ్ అండ్ క్రేజ్ మన వాళ్ళకి అక్కడ ఉండకపోతుండే. పైగా మన సినిమాలు చాలా రీమేక్ చేసి లేచారు. బిగ్ ఎగ్జాంపుల్ విజయ్. స్టార్ అవ్వడానికి రీజన్ బాబు కల్ట్ క్లాసిక్స్ని రీమేక్ చేసి బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ కొట్టడం. బట్ మన వాళ్ళకి పాన్ ఇండియా కల్చర్ వచ్చేదాకా అంతంత మాత్రంగానే ఉండే స్టార్డమ్. అఫ్ కోర్స్ మన వాళ్ళు కూడా అక్కడ హ్యూజ్ స్కేల్లో రిలీజ్ చేయలేదు మన సినిమాల్ని. ఇది కూడా మైనస్ అయింది. ఎనీవే, ఇప్పుడు క్రేజ్ అండ్ స్టార్డమ్ పరంగా టాప్ హీరోస్ చూద్దాం. 10th ప్లేస్లో చిరంజీవి. బాస్ చాలామందికి తెలుసు అక్కడ, బట్ తన లెవెల్ని ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ రాలే. సైరా మంచి సినిమా అయినా కూడా విజయ్ సేతుపతి ఉన్నా కూడా అక్కడ మరీ తక్కువగా 4 crore కలెక్ట్ చేసింది. పైగా అక్కడ డబ్బైన సినిమాలు కూడా పెద్దగా ఆడలే వేరే హీరోస్తో కంపేర్ చేస్తే. బట్ ఒక సాలిడ్ సినిమా పడితే ఆడుకుంటాడు. ఓడేలా మూవీకి ఆ ఛాన్స్ ఉంది. 9th నాని అన్న పైన చాలా మందికి సాఫ్ట్ కార్నర్ ఉంది అక్కడ, ఆ ఫిలిమ్స్ అండ్ కన్సిస్టెన్సీ వల్ల. బట్ స్టార్డమ్ సినిమాకి పెరగాలి. ఇంకా టైర్ 2 హీరోస్లో పాన్ ఇండియా సినిమాలు ఎలాగో తీస్తున్నాడు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ప్యారడైజ్ అండ్ సుజిత్ ఫిలిం బాగా ఓపెన్ అవుతాయి, బాగా కలెక్ట్ చేస్తాయి. వీటి వల్ల ర్యాంక్ మారుద్ది. 8th విజయ్ దేవరకొండ. అన్నకు అక్కడ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్ వీటితోనే. బట్ సినిమాలు సరిగా పడక వెనుకపడ్డాడు. ఒక్క సాలిడ్ హిట్తో ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో స్ట్రాంగ్ అవుతాడు అక్కడ. వాళ్ళ సపోర్ట్ బాగుంది రౌడీకి. కింగ్డమ్ ఆడితే ఆ తర్వాత సినిమాలతో స్టార్డమ్ పెరుగుద్ది. 7th నాగార్జున. నాగమామకి సరైన సినిమాలు పడట్లే కానీ డికేడ్ ముందు నుండి ఎక్సలెంట్ ఫేమ్ ఉంది మద్రాస్లో. చాలా సినిమాలు బాగా ఆడాయి. లాస్ట్ జనరేషన్కి తెలుసు నాగమామ రేంజ్ ఏంటో. కూలీలో ఆ రోల్తో మళ్ళీ తెలుస్తుంది అక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, ఆయన క్రేజ్ ఏంటో అని. ఆ రెస్పాన్స్తో ఒక క్లారిటీ వస్తుంది మనోళ్ళకి కూడా. సినిమాలు సరిగా పడట్లే కానీ లేకపోతేనా. 6th ప్లేస్లో పవన్ కళ్యాణ్. పవర్ స్టార్కి తమిళనాడులో డీసెంట్ రికగ్నిషన్ ఉంది. బట్ తన సినిమాలు వైడ్గా స్ప్రెడ్ అవ్వకపోవడం వల్ల స్టార్డమ్ పెరగలే. నెక్స్ట్ ఎలాగో వీరమల్లు, ఓజీతో క్యాప్చర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓజీకి అయితే వన్ ఆఫ్ ది బెస్ట్గా ఓపెనింగ్స్ వస్తాయి. 5th ఎన్టీఆర్. టైగర్ యాక్టింగ్ అయిన మా సినిమాలకి మంచి క్రేజ్ ఉంది అక్కడ. పైగా త్రిపులార్తో ఇంకా ఫేమస్ అయ్యాడు. దేవర్ కూడా మస్త్ ఆడింది అక్కడ, పెద్దగా టాక్ రాకపోయినా. అండ్ వార్ 2కి, డ్రాగన్కి వాళ్ళు కూడా బాగా ఎగ్జైటెడ్గా ఉన్నారు. సో పక్కా క్రేజ్ డబుల్ అవుద్ది. 4th రామ్ చరణ్. చరణ్ అన్న మగధీర నుండి అక్కడ పరిచయం. ఇక త్రిపులార్తో అయితే కోసుకున్నారు ఆ రోల్ అండ్ యాక్టింగ్కి. గేమ్ చేంజర్ కూడా బాగానే హైప్లో ఉండే. బట్ అప్డేట్స్, టాక్ రాకపోవడం వల్ల బిస్కెట్ అయిపోయింది. పెద్ద ఏం చేస్తుందో చూడాలి. క్లిక్ అయితే అక్కడ రేజ్ అవుతాడు. 3rd అల్లు అర్జున్. బన్నీ అన్న పుష్ప సిరీస్ బాగా ఆడింది. అట్లీతో సినిమా ఉంది. పుష్ప 2తో క్రేజ్ డబుల్ అయింది కానీ అట్లీ మూవీ బిజినెస్ ఓపెనింగ్స్ ఆల్ టైమ్ రికార్డ్ పెడితే మాత్రం ఇక యునానిమస్గా నెంబర్ 1 అవుతాడు. బట్ పుష్ప 2కున్న క్రేజ్కి ఇంకా ఆడాల్సింది. నెక్స్ట్ మూవీస్తో ఏం చేస్తాడో చూడాలి. 2nd మహేష్ బాబు. మన టైర్ 1 హీరోస్లో ఫస్ట్ క్రేజ్ అక్కడ కొట్టింది బాబే, డ్యూ టు హిస్ లుక్స్ అండ్ మూవీస్. పైగా విజయ్ బాబు కల్ట్ మూవీస్ రీమేక్ చేయడం వల్ల, వాళ్ళు ఒరిజినల్ చూడడం, స్మాల్ స్క్రీన్స్లో విపరీతమైన టీఆర్పీ రేటింగ్స్ రావడం వల్ల బాగా షైన్ అయ్యాడు. స్పైడర్ డిజాస్టర్ అయినా 15 crore కొట్టింది, ఓన్లీ మైనర్ లాస్. నెక్స్ట్ ఎలాగో పాన్ ఇండియా సినిమాలు కాబట్టి అక్కడైనా క్రేజ్ తెలుస్తుంది. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు తమిళనాడులో బాబుకి. అండ్ ఫస్ట్ ప్రభాస్. అఫ్ కోర్స్ బాహుబలి సిరీస్, కల్కితో టాప్లోకి వచ్చాడు రెబుల్ స్టార్. స్టార్డమ్ బాగా పెరిగింది. అదే బిజినెస్లో కనిపిస్తుంది. అండ్ అప్కమింగ్లో అన్ని లార్జ్ స్కేల్ అండ్ తోపు మూవీసే ఉండడంతో వేరే హీరో లేచేదాకా ఇదే ప్లేస్ పక్కా. బట్ రాజాసాబ్ కూడా మినిమం ఆడాలి. సో ఈ ర్యాంకింగ్స్లో అల్లు అర్జున్, మహేష్ బాబు అండ్ ఎన్టీఆర్కి టాప్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఫర్ రామ్ చరణ్. గట్టి బిజినెస్ అవ్వాలి ఫస్ట్, అదే మేజర్ పాయింట్. స్టార్డమ్ బాగుండాలి కదా. బట్ ఎంతైనా ఈ సాంబార్ గాళ్ళు ఒక లెవెల్ వరకే దేకుతారు మనల్ని. ఎక్స్ట్రీమ్ లెవెల్కి అస్సలు తీసుకెళ్లారు. ఏ రేంజ్ యూనివర్సల్ కంటెంట్తో వచ్చినా కూడా. పైగా బాహుబలి 2 అక్కడ ఇండస్ట్రీ అయినప్పటి నుండి కడుపు మంట ఎదవల్కి. సో అది గైస్ మ్యాటర్. ఇప్పుడు అక్కడ టాప్ 10 హీరోస్ తమిళనాడులో. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి నెక్స్ట్ ఎవరు నెంబర్ 1 అవుతారని మీరు అనుకుంటున్నారు అండ్ మీరు వెయిట్ చేస్తున్న సినిమాలు కింద చెప్పండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.